బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మూసీ నగర్‌కి సంబంధించిన బాధితులని పరామర్శించేందుకు కేటీఆర్ వెళ్తుండగా కాంగ్రెస్ నేతలైతే అడ్డుకొని ఈ దాడి చేసినట్లయితే మనం విజువల్స్‌లో అయితే చూస్తున్నాం. అయితే మూసీ నగర్‌కి సంబంధించిన ఏరియాకి సంబంధించిన ఎఫ్‌టిఎల్ బఫర్ జోన్‌లో ఉన్న ఏవైతే ఇండ్లుంటాయో ఆ ఇండ్లనైతే హైడ్రా కూల్చివేతలైతే మళ్ళీ ప్రారంభమైతే చేసింది. మూసీనగర్, శంకర్ నగర్, రసూల్పురకి సంబంధించిన ఎఫ్‌టిఎల్ బఫర్ జోన్‌లో ఉన్న ఇండ్లనైతే కూల్చివేతలైతే ప్రారంభమైతే చేసింది హైడ్రా. అదే విధంగా మన కేటీఆర్ గారైతే వాళ్ళందరినీ పరామర్శించేందుకు అక్కడికి వెళ్తూ ఉండగా సో, అక్కడ మధ్యలో అయితే వాళ్ళని దాడి చేసినట్లయితే చూస్తున్నాం. మనకి ఆ కేటీఆర్ కార్‌ని అయితే దాడి చేస్తున్నట్లయితే మనమైతే ఇక్కడ చూస్తున్నాం. ఏ విధంగా అయితే దాడి చేస్తున్నారనేది ఒకసారి విజువల్స్‌లో గూడా చూద్దాం. సో, డౌన్ డౌన్ కేటీఆర్, డౌన్ డౌన్ కేసీఆర్ అంటూ ఇక్కడైతే ఎట్లా దాడి చేస్తున్నారో చూస్తున్నాం. అదే విధంగా కార్ పైకెక్కి కార్ పైన ఎలా దాడి చేస్తున్నారో చూడండి. సో, కేటీఆర్ గారైతే ఈరోజు మూసీ నగర్‌కి సంబంధించిన బాధితులు ఎవరైతే ఉంటారో సో, వాళ్ళని పరామర్శించేందుకు వెళ్తూ ఉండగా అక్కడ ఏదైతే ముషీరాబాద్‌లో అయితే అడ్డుకొని సో, కేటీఆర్ గారినైతే ఆపినట్లయితే చూస్తున్నాం. అదే విధంగా ఇక్కడ మనము మూసీ నగర్‌కి సంబంధించిన విజువల్స్ గూడా చూడొచ్చు. సో, ఏ విధంగా అయితే కూల్చివేతలైతే చేస్తున్నారో అయితే ఈసారి జేసీబీ ద్వారా గాకుండా ఆహ్, మ్యాన్ పవర్ ఉపయోగించి అయితే చేస్తున్నారు. సో, ఇక్కడ మనం చూడొచ్చు చెరువు పక్కలనే ఉన్న ఇండ్లు ఏవైతే ఉన్నాయో సో, ఆ ఇండ్లని ప్రతి ఒక్క ఇండ్లనైతే కూల్చివేయడం అయితే జరుగుతుంది. సో, ముందుగా ఆర్‌పిఎక్స్ అని మార్క్ అయితే చేశారు. సో, నిన్న మొన్న ఎంక్వైరీ చేసి అదే విధంగా అంటే ఎవరెవరికి ఎలా ఉన్నాయి డాక్యుమెంట్స్ ఎలా ఉన్నాయి, అదే విధంగా ఎఫ్‌టిఎల్ బఫర్ జోన్‌లో ఏవేవి ఇండ్లున్నాయని చెప్పేసి సో, ప్రతి ఒక్క ఇండ్లనైతే ఎంక్వైరీ చేసేసి అదే విధంగా ఆర్‌బిఎక్స్ అనేసి మార్క్ అయితే చేయడం అయితే జరిగింది. సో, మార్క్ చేసిన ఇండ్లని ఈ రోజైతే కూల్చివేయడం అయితే జరుగుతుంది. ఈసారి మ్యాన్ పవర్ యూజ్ చేసి అయితే కూల్చివేస్తున్నారు. సో, ప్రతి ఒక్కసారి మనం చూస్తూ ఉన్నాం హైడ్రా నిర్వహించినప్పటి నుంచయితే జేసీబీలు అదే విధంగా బుల్డోజర్‌లు గానివ్వండి, సో, ఇట్లా ప్రతి ఒక్క వాటితోని అయితే కూల్చివేయడం అయితే చూస్తున్నాం. కానీ ఈసారి మ్యాన్ పవర్ అయితే యూజ్ చేసి ఇక్కడ మనం విజువల్స్‌లో గూడా చూడొచ్చు ఏ విధంగా అయితే కూల్చివేస్తున్నారో. సో, మనం ఇక్కడ విజువల్స్‌లో గూడా చూస్తున్నాం. ఈసారి అయితే మ్యాన్ పవర్ అయితే యూజ్ చేసి అయితే కూల్చివేస్తున్నారు. సో, అక్కడ ఉన్న వాళ్ళందరికీ అయితే డబుల్ బెడ్‌రూమ్ గూడా చెర్లపల్లిలో డబుల్ బెడ్‌రూమ్ గూడా ఇచ్చినట్లయితే తెలుస్తుంది. అదే విధంగా అందులో ఉన్న వాళ్ళు కొందరైతే మేమెళ్ళిపోము, మేమిక్కడే ఉంటామని చెప్తున్నట్లు గూడా అక్కడ చెప్తున్నారు. అదే విధంగా సో, ఎవరైతే మూసీనగర్‌కి సంబంధించిన బాధితులున్నారో సో, వాళ్ళు కొందరు ఏమనుకుంటున్నారంటే మాకు సామాన్లు తీసుకునే సమయం గూడా ఇవ్వలేదని జెప్పేసి అట్లా గూడా గొడవలైతే జేయడం అయితే జరుగుతుంది. బట్ వాళ్ళైతే హైడ్రా నుంచయితే ఇన్ఫర్మేషన్ అయితే 2 రోజుల క్రితమే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అదే విధంగా మార్క్ కూడా 2 రోజుల క్రితమే నుంచే మార్క్ కూడా చేయడం అయితే జరిగింది. సో, వాళ్ళందరినీ పరామర్శించేందుకైతే కేటీఆర్ వెళ్తుండగా అక్కడ ముషీరాబాద్‌లో అయితే కాంగ్రెస్ నేతలు ఎవరైతే ఉంటారో సో, వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు గానివ్వండి, అంటే కాంగ్రెస్ అభిమానులు మరి అంటే ఇంకా లేదంటే కేటీఆర్ అంటే పడని వారు ఎవరైతే ఉంటారో సో, వారైతే అందరూ ప్రతి ఒక్కరు కేటీఆర్ కారు మీదకైతే దాడి చేయడం అయితే మనం విజువల్స్‌లో గూడా చూస్తున్నాం. ఏ విధంగా అయితే ఎంత దారుణంగా దాడి చేస్తున్నారు ఏంటి అనేది. సో, ఈసారైతే మూసీకి సంబంధించిన ఎఫ్‌టిఎల్ బఫర్ జోన్‌లో ఉన్న ఏవైతే ఇండ్లుంటాయో ఆ ఇండ్లని ప్రతి ఒక్కటినైతే కూల్చివేస్తున్నట్లయితే మనం చూస్తున్నాం. అక్కడున్న ప్రజలు గూడా ప్రజలకి గూడా డబుల్ బెడ్‌రూమ్‌లయితే వ్యక్తం చేసినట్లయితే తెలుస్తుంది. అక్కడున్న ఏవైతే డబుల్ బెడ్‌రూమ్స్ వచ్చేసి చెర్లపల్లిలో అయితే చేశారు. అదే విధంగా ఇక్కడ మనం కేటీఆర్ కార్‌ని కూడా చూడొచ్చు. ఏ విధంగా అయితే అడ్డుకుంటున్నారో, ఎంత దారుణంగా అడ్డుకుంటున్నారో ఆ విజువల్స్‌లో గూడా మనం చూస్తున్నాం.